శోభయాత్రలో భాగంగా మాత్రము ఇక్కడ మనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవిలత గారు ఉన్నారు. తనతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు శోభయాత్ర చాలా ఘనంగా కూడా జరుగుతుంది. ఒక 10 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి ఇప్పుడు కోటి వరకు సాగుతున్న ఈ శోభయాత్ర ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే? భారతదేశం అంతా ఎన్నెన్నో శోభయాత్రలు జరుగుతున్నాయమ్మా. కానీ మా పాత బస్తీ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లో శోభాయాత్రకు ఒక అద్భుతమైన ఒక చరిత్ర ఉంది. దీని భాగ్యనగర్ శోభాయాత్ర ఏదైతే ఉందో, ఈ శ్రీరామనవమికి ఇక్కడ ప్రతి హిందువు ఇన్ని ఏండ్లగా ఎంత కష్టపడితే తప్ప వాళ్ళ హిందుత్వాన్ని వాళ్ళు నిలబెట్టలేకపోయినారో ఆ బలమంతా ఈ శ్రీరామనవమి రోజే వాళ్ళు పొందుతారు. కాబట్టి ఈ శ్రీరామనవమిలో జరిగే ఈ జైత్రయాత్ర మాకు ఇక్కడి నుంచి వస్తుంది. ఈ ధైర్యము, ఈ ఆనందము, ఈ పండగ ఉత్సాహము అదే మమ్మల్ని కొన్ని వేల సంవత్సరాల హైందవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తినిస్తుంది. ముఖ్యంగా ఈసారి జరిగిన రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపనతో మేమందరము ఆ బాలరామచంద్రుడికి ఈరోజు సూర్యవంశ తిలకం ఏదైతే దిద్దారో అయోధ్యలో, దాంతో మా రామచంద్రుడు మా సీతమ్మను పెళ్లి చేసుకొని పట్టాభిషేకానికి తయారైపోయినాడు. ఆయన పట్టాభిషేకం కళ్యాణంతో రామరాజ్యం స్థాపితం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మళ్ళీ బీజేపీ విజయం సాధిస్తుందంటారా? ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్. రెండోది, నేను ఇప్పుడు మా హైందవత్వ ధర్మ సంస్థాపనకి శ్రీరామనవమిలో ఉన్నాను. ఈ ప్రశ్న మీరు వేసినా నేను మీకు జవాబు ఇవ్వకూడదు ఎలక్షన్ కోడ్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. సరే, ఈ శోభయాత్రకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకొని ఇప్పుడు భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా చూస్తున్నారండి? భక్తులకి ఎప్పుడు ఇబ్బంది కలగదమ్మా. ఏ రోజు ఇబ్బంది జరగలేదు, ఇంకా ముందు కూడా భక్తులకు ఇబ్బంది జరగదు. జరగకుండా మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం.